ఈరోజు నీకున్న ఉన్నత స్థానాన్ని బట్టి ఎవరైనా నిన్ను పొగడొచ్చు, గణపరచొచ్చు, నీకు బ్రహ్మరథం పట్టొచ్చు. ఏమీ అతిగతి లేని స్థితిలో కూడా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన రాజు నా యేసు రాజు. అందుకే వాళ్ళు అంత గౌరవం ఇచ్చారు దేవునికి. రాజును కూడా లెక్క చేయలేదంటే చూడు. రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, ఆయన ఏమైనా చేసుకున్నావు, నా దేవుని సెలవు లేకుంటే ఏం చేయలేవు. నేను కనుగొన్నాను ఒక అద్భుతమైన విషయాన్ని, ఓ పండగ చేసుకో, అది నీ టైంలో జరిగింది, ధన్యుడికి పో అని ఒకటి కనుపెట్టి ఆడబడేశాడు. ఎవరిచ్చారదంటే నా యేసు. ఆ జ్ఞానం నా దేవుడు ఇచ్చింది. ఎంత గొప్ప విషయం ఉండేది. చుట్టాలు వస్తే సన్నిధి ఎగ్గొడతాం మనం. వాడు ఎప్పుడు 6 సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు, వచ్చి ఉరు రాకరాకొచ్చావు, ఈ పూట ఏం పోతాలే ఆగుతాలే అని నిద్రమోహం వేసుకొని. వాడు 6 ఏళ్ళకు ఒకసారి వచ్చాడు, కానీ నీకోసం ఇక్కడ ఏసై వచ్చి కూర్చున్నాడు, నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తాడని. అవునా? ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి విలువ ఇవ్వాలి? ఏం ఎరుగున్నావు నువ్వు దేవుణ్ణి? నీకు తెలుసా? ప్రతి ఆదివారం వచ్చి కూర్చుంటాడు ఆయన. ప్రార్థనా సమయం మంది వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న ప్రతిసారి ఎటు చూస్తాడో తెలుసా? వచ్చిన వాళ్ళందరినీ చూసి సంతోషపడతాడు. ఇంకా రాని బిడ్డ వైపు చూస్తాడు. ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే. నీకు ఆ మనుషులు ఎక్కువ, నా దేవుడు ఎక్కువ? 2.5-3 గంటలు వచ్చి నీ కోసం చూసి 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 వెళ్తాడు ఆయన. ఎంత మర్యాద, ఎంత అగౌరవం. కానీ అవేవి లక్ష్య పెట్టకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చారు కనుక వాళ్ళు ప్రపంచ మేధావులు అయ్యారు. వాళ్ళు పోయి 100 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే దేవునికి వాళ్ళు ఇచ్చిన మర్యాద, గౌరవం అది. దేవుని తర్వాత ఎవడైనా ఏదైనా, నా దేవుని సమయం దేవునిదే, ఇంకా దానికి అడ్డొస్తే ఎవరిని లెక్క చేయననే పట్టుదల. ఎందుకు? దేవుని ఎరుగున్నారు వాళ్ళు. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు. ఆయన తలుచుకుంటే గొర్రెలు కాసేవాడిని రాజుని చేయగలుగుతాడు, చక్రవర్తిని, గడ్డి తినే పశువుని కూడా చేయగలుగుతాడని వాళ్ళకి తెలుసు.